కాపాడండి, కాపాడండి. తమ్ముడు, నీకేమీ కాలేదు కదా? ఏంటి భూమి ఇలా అదురుతోంది? వీళ్ళ హడావుడి తీరేంత వరకు నేను ఇక్కడే దాక్కుంటాను. ఏంటి అనుమానమా? కానీ ఇప్పుడు నా మనసులో ఏమనిపిస్తోందంటే ఏదో తప్పు జరగబోతోంది అనిపిస్తోంది. ఏంటి అనుమానమా? మా పరిగెత్తు, ఇంకా వేగంగా పరిగెత్తు. ఇలా చూడండి హనీ అన్నయ్య, నా వెనకాల పరిగెత్తడానికి బదులుగా ఆ పిల్లిని ఆపొచ్చు కదా. అది కూడా మంచిదే. నువ్వు ఆగు. అవును, ఇప్పుడు ఎందుకని నన్ను ఆపావు? ఆగిపోయావా? మంచిదైంది. లేదంటే హనీ అన్నయ్య కొట్టేవారు. డిషం డిషం. నేనెందుకు కొట్టబోతున్నాను? వీడని టార్చర్ చేస్తున్నాను. ఆడుకోనివ్వడం కూడా లేదు. అందువల్ల నువ్వు ఈ పిల్లిని కొట్టు. వీడు నన్ను కొడతాడా? ఏది నన్ను కొట్టి చూద్దాం. ఎలా ఉంది నా దెబ్బ? హనీ అన్నతోనే గొడవ పెట్టుకుంటున్నావా? అలాగా? వీడు నాతో గొడవ పడాలనుకుంటున్నాడా? ఇప్పుడు ఎలా ఉంది? ఉండు, నేనేం చేస్తానో చూడు. ఈసారి నా నుండి నువ్వు తప్పించుకోలేవు. నా దగ్గర నువ్వు భలేగా ఇరుక్కున్నావు. అవును, ఎందుకని నువ్వు నన్ను ఇలా కొడుతున్నావు? ఒక పిల్లి అయ్యుండి ఇంకో పిల్లిని ఇలా కొడతావా? నువ్వు పిల్లి కాదు, ఒక దారుణమైన పిల్లి. ఇక్కడ నుంచి పారిపోవడమే మనకి మంచిది. లేదంటే వీడు మనల్ని కొట్టి నాశనం చేసేస్తాడు. పారిపోయాడు, పెద్ద పిరికోడు. నువ్వు ఎందుకని ఇలా తిరుగుతున్నావు ఇక్కడ? వాడిని పట్టుకుంటే ఏమయ్యేది చెప్పు. మా అమ్మ నాన్న మార్కెట్ కి వెళ్ళారు. నాకు బోర్ కొట్టింది. మా ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తూ వెళ్తూ వీడి దగ్గర ఇరుక్కున్నాను. నాతో పాటు ఇంటికి రా. నువ్వు బయటేమీ ఆడుకోకు. ఇంకా ఆ పిల్లి మళ్ళీ నేను ఇబ్బంది పెట్టడానికి వచ్చినా వస్తుంది. మీరు చెప్పేది నిజమేనా? నేను మీ ఇంటికి వచ్చి ఆడుకోవచ్చా? తప్పకుండా రావచ్చు. అంటే నా ఫ్రెండ్స్ కూడా తీసుకురావచ్చా? సరే. ఏయ్ నిన్నే, నీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని హనీ బనీ అన్న ఇంటికి వచ్చేసే. ఏంటి, అర్థమైందా? అలాగా? అయితే వెంటనే వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చేస్తాను. అరే, నువ్విక్కడేం చేస్తున్నావు? ఒక పిల్లి దీన్ని వెంబడిస్తూ వచ్చింది. ఇక నేనే దీన్ని ఇంటికి తీసుకొచ్చేసాను. ఈ రోజే నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించావు. ఏంటి అనుమానమా? ఇప్పుడు నేను పెద్దవాడిని అవుతున్నాను కదా, అందుకని నా బుద్ధి కూడా కాస్త పెరుగుతోంది. హాయ్. వీడెప్పుడు ఇలాగే చేస్తున్నాడు. సారీ బన్నీ అన్నయ్య, సారీ. సరే, ఎందుకు మీరు ఈ విధంగా చేశారు? హనీ అన్నయ్య నీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ఆడుకోవడానికి మా ఇంటికి రమ్మని చెప్పారు. అందుకనే మేము మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చేసాం. నాకు బాగా ఆకలేస్తోంది. తినడానికి ఏమన్నా చేసి జోరుతారన్నయ్య. ఎంత బాగుంది కదా, అందరూ మనల్ని అన్నయ్య అని పిలుస్తున్నారు. అన్నా అని చెప్పకముందు ఇంకోటి చెప్పారు, అది వినలేదా? సరే పొప్పేడు వదిలేయి, వాళ్ళు చిన్నపిల్లలు కదా. నేను వెళ్ళి పకోడా చేసి తీసుకొస్తాను. హనీ అన్నయ్య, బనీ అన్నయ్య, పోపట్ అన్నయ్య రండి, మనం ఫుట్బాల్ ఆడుకుందాం. ఓకే.
నేను ఎందుకనే వద్దని చెప్పాను. ఎందుకంటే ఈ ఫుట్బాల్ కి ఇంకొక ఫుట్బాల్ ని ఇవ్వద్దు. ఎప్పుడు చూడు నన్ను ఎగతాళి చేస్తూనే ఉంటావు. ఏదో ఒక రోజు నీ మీద కూర్చుంటాను చూడు. ఇదిగో గొడవ పడకూడదు, ఇంకేదైనా ఆడుకుందాం. భోజనం సిద్ధమైందనుకుంటా, నేను వెళ్ళి చూసొస్తాను. పిల్లలంతా చాలా సంతోషిస్తారు. పకోడీ, వావ్! ఇది చాలా రుచిగా ఉన్నాయి జోర్దార్ అన్నయ్య. ఇంకో 2-3 ప్లేట్లు దొరుకుతాయా? 2-3 ప్లేటా? మరి మిగతా పిల్లలు కూడా తినాలి కదా. ఆ తర్వాత వాళ్ళందరికీ ఇంకా చేసి ఇవ్వండి. అలా చూస్తే నేను ఈ రోజంతా పకోడాయే చేస్తూ ఉండాలి. పిల్లలు, ఇప్పుడు మన అందరం కలిసి అంతాక్షరి ఆడుకుందాం, ఏమంటారు? ఏంటి పప్పట్టన్నయ్య ఇది? ఒకే పిల్లలాడే ఆటలు మీరు చెప్తున్నారు. మనం దొంగ పోలీసుల ఆట ఆడుదాం. ఆ, నిన్న ఎవరి పేరు చెప్పాం? కూ కూ. నేనే. సరే మీరు వెళ్ళండి, నేను మిమ్మల్ని పడతాను. హై పకోడీలు. పకోడీలు చాలా రుచిగా ఉన్నాయి జోర్దార్ అన్న. నాకు ఇంకా 3 ప్లేట్లు సిద్ధంగా ఉంచండి, నేను వెళ్ళొస్తాను. ఆ, ఏమిటిది? ఒక్కొక్కరు 2-3 ప్లేట్లు తింటున్నారు. కాపాడండి, కాపాడండి. తమ్ముడు, నీకేమీ కాలేదు కదా? ఏంటి భూమి ఇలా అదురుతోంది? వీళ్ళ హడావుడి తీరేంత వరకు నేను ఇక్కడే దాక్కుంటాను. ఏంటి అనుమానమా? కానీ ఇప్పుడు నా మనసులో ఏమనిపిస్తోందంటే ఏదో తప్పు జరగబోతోంది అనిపిస్తోంది. ఏంటి అనుమానమా? గాడిదా, అనవసరంగా సమస్యను కొని తెచ్చి పెట్టావు. నేనేమి కొడుకు రాలేదు తమ్ముడు, వాళ్ళే నా వెనకాలే వచ్చేసారు. వద్దు, ఇంటి లోపల వద్దు. పట్టుకున్నాను. జాగ్రత్త, కింద పడతావేమో. అది మంకీ పిల్ల, దానికి వేలాడదాం అంటే ఇష్టం, కాబట్టి అది కింద పడదు. గాడిదా, నేను ఫ్యాన్ గురించి చెప్తున్నాను. ఓహో, ఇలాగే కొనసాగితే ఇల్లంతా ధ్వంసం చేస్తారు. పిల్లలు, నేను చెప్పేది వినండి. ఇంటి లోపల వద్దు, ఇంటి బయటికి వెళ్ళి ఆడుకోండి. పకోడా రెడీ అయిపోయింది. అరే, నువ్వు ఏం చేస్తున్నావు? పకోడాలని కింద పడిపోతాయి. అరే పకోడీనా? లంచ్ టైం. బాగా హీట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. జోర్దార్ అన్నయ్య, నాకు మిల్క్ షేక్ చేసి ఇవ్వండి. నాకు దానిమ్మకాయ మిల్క్ షేక్.
ఒక బకెట్ రోజ్ మిల్క్. ఇంకా నాకు బనానా మిల్క్ షేక్. ఏంటి బనానా షేకా? అవును, బనానా అరటిపండు మిల్క్ షేక్ అన్నయ్య. వీళ్ళందరూ నన్ను అన్నయ్యని పిలుస్తున్నప్పుడు నా మనసుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలకి ఏమి ఇష్టమో అవి ఖచ్చితంగా దొరుకుతాయి. ఏంటి అనుమానమా? జోర్దార్ అన్న మీకు తయారు చేసి ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత మనం హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం అన్నయ్య. ఓకే బయట అయిపోయింది, ఇప్పుడు ఇంటి లోపల నాశనం చేయబోతున్నారా? అరే నువ్వు టెన్షన్ అవ్వకు తమ్ముడు. పద మనం వెళ్ళి జోర్దార్కి హెల్ప్ చేద్దాం. పద. ఇదిగోండి పిల్లలు, మీకు పకోడా రెడీ అయింది. పప్పు, చోటి, రోజు కన్నా అందరూ ఎక్కడున్నారబ్బా? మనం వీళ్ళని ఎక్కడంతా వెతికాం. ఇక్కడ చూసావా వాళ్ళు ఎక్కడ కూర్చుని ఉన్నారు అని? అది కూడా ఇంత సైలెంట్ గా. బక్ బక్ బక్. నా హస్బెండ్ బాక్సర్. ఆయన ఎప్పుడు పిల్లల్ని ఇంత ప్రశాంతంగా చూసుకోలేదు. నేను నమ్మలేకపోతున్నాను, వీడు నా కొడుకేనా? ఇదిగోండి పిల్లలు, మీరు అడిగిన ఫ్రూట్ జ్యూసులు అన్ని రెడీగా ఉన్నాయి. మీరందరూ మా పిల్లల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. అవును, పిల్లలతో ఉండడం జాలీగా ఉంటుంది. పిల్లలు అక్కడ ఇక్కడ ఆడుకోవడం చాలా టెన్షన్ గా ఉంది. మీరు అసలు ఎందుకు టెన్షన్ అవుతున్నారు? మీరు రోజు మా ఇంటికే పంపించండి వీళ్ళని. కానీ ప్లీజ్ తిన్న తర్వాతే పంపించండి.